ఒక్క రాత్రిలో పేద జాలరి కోటీశ్వరుడయ్యాడు. కాని మరసటి రోజు తన భార్యే అతన్ని ఇంటి బయటకు గెంటించింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో తెలుసా? అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి ఉండేవాడు. ప్రతిరోజూ ఊరి బయట ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి. ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదీదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి, ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీ చేపల వేట వలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. అందువల్ల నేటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి. అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశ్యం నాకు లేదు. చేపల వేట ఆపినందుకు ప్రతిగా నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అని ప్రశ్నించింది. అమాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవారో అర్థంకాక, నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి రాణిచేపను వల నుండి విడిచిపెట్టి ఇంటి దారిపట్టాడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆమె, ఏడ్చినట్టే ఉంది మీ తెలివి. పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడగక సలహా కోసం ఇంటికోస్తారా? ఆ రాణిచేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు. చేప, సరే ఇంటికి వెళ్ళు, అన్నీ వస్తాయి అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది. వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా, ఇల్లంతా ఖరీదైన సామన్లతో కళకళలాడుతూ కనిపించింది. అతడి భార్య వంటినిండా నగలు దిగేసుకుని ఎదురొచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయిగాని నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది. కనుక తక్షణమే మళ్లీ వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపను అడుగు అని వెంకన్నను చెరువుకు తరిమింది. భార్య మాట కాదనలేక మళ్లీ చెరువుకు వెళ్లాడు. రాణిచేప బయటకు వచ్చి, ఇచ్చినవి చాలలేదా? ఇంకేం కావాలి అని అడిగింది. నా భార్యను మహారాణిని చెయ్యి అని కోరుకున్నాడు వెంకన్న. రాణిచేప నవ్వి, రాణి యోగం ముళ్ల కిరీటం వంటిది, భరించటం కష్టం. బాగా ఆలోచించుకుని అడుగుతున్నారా అని ప్రశ్నించింది. అదంతా నాకు తెలీదు. మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు అని పట్టుబట్టాడు. సరే, నీ ఇష్టం, అభీష్ట సిద్ధిరస్తు, కాని ఇంకా కావాలని మాత్రం మళ్లీ చెరువుకు రావద్దు అని వెళ్ళిపోయింది. వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. గత బంగళా స్థానంలో ఇప్పుడొక పెద్ద రాజమహలు వెలసింది. ఇంటినిండా నౌకర్లు, పరిచారికలతో రాణివాసం మెరిసిపోతోంది. ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద 2 ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు. లోపలకు వెళ్లబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా, నన్నెందుకాపుతున్నారు? నేనీ ఇంటికి యజమాన్ని, లోపల ఉన్న మహారాణి నా భార్య అని చెప్పాడు. మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వాడు ద్వారపాలకులు. చేపలు పట్టేవాడ్లా ఉన్నావు, నువ్వు రాణిగారి భర్తవేంటి? పోపో అని కసిరిపారేశారు. వెంకన్న లబలబలాడాడు. కావాలంటే ఒకసారి వెళ్లి రాణిగారిని కనుక్కున్రండి అని బ్రతిమిలాడాడు. వెంకన్నను వదిలించుకునే దారిలేక వారిలో ఒకరు రాజమహలు పైయంతస్తుకు వెళ్లి రాణిగారితో విషయం చెప్పాడు. ఎవరో అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి, మీ భర్తనని బుకాయిస్తున్నాడు, పొమ్మంటే పోవడం లేదు అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పైయంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరివలన ధనమదంతో కళ్ళుకు పొరలు కమ్మినట్లు భర్తను పోల్చలేక, చీచి, వీడెవడో అడుక్కునేవాడే, తన్ని తరిమెయ్యండి అని ఆజ్ఞాపించి లోపలకు వెళ్ళిపోయింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేశారు. అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాళ్ళీడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు. రాణిచేపను పిలిచాడు. చేప బయటకు వచ్చి, మళ్లీ వచ్చి ఇంకేమీ అడగవద్దని చెప్పానుగా, ఎందుకొచ్చావ్? అంది కోపంగా. నేనిప్పుడు అడగడానికి రాలేదు, ఇచ్చినవి వద్దని చెప్పడానికి వచ్చాను. నువ్విప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న ముగుణ్ణి గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకం లేదు. చేపలు పట్టటం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాము. అదీ కుదరకపోతే కలో గంజో తాగి బ్రతుకుతాము. అంతేగాని ఈ నడమంత్రపు సిరి మాకొద్దు అని వేడుకున్నాడు. రాణిచేప నవ్వి, సరే, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అని మాయమైంది.
వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతడి భార్య కట్టెల పొయ్యిమీద వంట చెయ్యడానికి అవస్థపడుతూ కనిపించింది. భర్తను చూస్తూనే ఆప్యాయంగా, ఇంతాలస్యమైందేం? త్వరగా కాళ్ళూ చేతులూ కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అంది. వెంకన్న ఊపిరి పీల్చుకుని మనస్సులోనే రాణీచేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు నరేట్స్ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.